హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో గ్రేడ్ 10లోని లైట్ అనే చాప్టర్లోని రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, అందులో లెన్స్లో ఈ టాపిక్ వస్తుంది. లెన్సెస్ గురించి మాట్లాడినప్పుడు ఈ టాపిక్ వస్తుంది. అదేంటంటే పవర్ ఆఫ్ లెన్స్. సో దీంట్లో కొన్ని న్యూమరికల్స్ మనం సాల్వ్ చేద్దాం. ఇవి వెరీ ఇంపార్టెంట్. ఇవి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూడండి ఎలా ఇస్తారంటే, ఇది ఒక మోడల్, ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇంకా డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ వస్తే అవి సాల్వ్ చేద్దాం. సో లెట్స్ టేక్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తుంది? కాన్వెక్స్ లెన్స్ యాజ్ ఎ ఫోకల్ లెంత్ ఆఫ్ 50 సెంటీమీటర్. సో ఇలాంటి ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు, ఏమి ఇచ్చాడు? ఏ కాన్వెక్స్ లెన్స్కి ఫోకల్ లెంత్ ఎంత ఉందని చెప్పాడు? 50 సెంటీమీటర్స్. సో మనం ఏం కనుక్కోవాలి? దాని యొక్క పవర్ కనుక్కోవాలి. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి, అంటే ఈ మోడల్ క్వశ్చన్స్ పవర్ ఆఫ్ లెన్స్ సాల్వ్ చేయడానికి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుంది. అదేంటంటే ద ఫస్ట్ వన్, కాన్వెక్స్ లెన్స్నే కన్వర్జింగ్ లెన్స్ అంటాడు. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి కాన్వెక్స్ లెన్స్ బదులు కన్వర్జింగ్ లెన్స్ అని అనొచ్చు, రైట్? ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అట్ ది సేమ్ టైం ఫోకల్ లెంత్ అనేది కాన్వెక్స్ లెన్స్కి పాజిటివ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆపోజిట్, కాన్కేవ్ లెన్స్ని డైవర్జింగ్ లెన్స్ అని కూడా రిఫర్ చేస్తారు. కాన్కేవ్ లెన్స్ ఇచ్చినప్పుడు ఫోకల్ లెంత్ ఏం తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి. దీంతో పాటు పవర్ ఆఫ్ లెన్స్కి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి, పవర్ ఆఫ్ లెన్స్ ఇస్ ఈక్వల్స్ టు 1/f. అంటే ఫోకల్ లెంత్ పెరిగితే పవర్ ఆఫ్ లెన్స్ ఏమవుతుందో తగ్గుతుంది. ఇది ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి? ఒకవేళ ఎఫ్ అనేది మీటర్స్లో ఇస్తే ఈ ఫార్ములా డైరెక్ట్గా వాడాలి. లేదు మనకి ఎఫ్ అనేది సెంటీమీటర్స్లో ఇచ్చాడు అనుకోండి, పవర్ ఆఫ్ లెన్స్ కనుక్కోవడానికి ఏ ఫార్ములా వాడాలి? 100/f. ఎప్పుడు ఎఫ్ అనేది సెంటీమీటర్స్లో ఇస్తే. ఇవి గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. మీటర్స్లో ఇస్తే మాత్రమే ఈ పైన ఫార్ములా వాడాలి, ఒకవేళ సెంటీమీటర్స్లో ఇస్తే ఈ ఫార్ములా వాడతాము. అండ్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ డయాప్టర్ అంటారు. డయాప్టర్ని మీటర్ ఇన్వర్స్ లేదా 1/మీటర్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ నుండి కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఈ పాసిబిలిటీస్, ఈ 6 ఈ 2 పాయింట్స్ నుండి, ఈ 2 ఫార్ములాస్ నుండి, లేదా ఇక్కడ నుండి కూడా క్వశ్చన్స్ అడగచ్చు. వాట్ ఆర్ ది ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ అని కూడా అడగచ్చు. సో నౌ లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్. సొల్యూషన్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? ఫోకల్ లెంత్ ఇచ్చాడు. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫోకల్ లెంత్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 50 సెంటీమీటర్స్. కాకపోతే ఇక్కడ మీరు కేర్ఫుల్గా చూడాల్సింది ఏంటంటే, ఏ లెన్స్ ఇచ్చాడు? కాన్వెక్స్ లెన్స్ ఇచ్చాడు. కాన్వెక్స్ లెన్స్కి ఎఫ్ ఎంత? పాజిటివ్. ఒకవేళ ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ బదులు కాన్కేవ్ లెన్స్ ఇచ్చాడానికి ఎఫ్ వాల్యూ మనకి పాజిటివ్ ఇచ్చినా కానీ మనం ఏం తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి. మనం ఇప్పుడు ఏం కొనుక్కోవాలి? పీ వాల్యూ కొనుక్కోవాలి. పవర్ ఆఫ్ లెన్స్ని దేంతో సూచిస్తారు? పీతో సూచిస్తారు. ఇప్పుడు మనకి సెంటీమీటర్స్లో ఇచ్చాడు. ఏంటి? ఫోకల్ లెంత్ అనేది సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ఏ ఫార్ములా వాడతాము? ఈ ఫార్ములా అయితే ఎఫ్ అనేది మీటర్స్లో ఇస్తే వాడాలి, ఈ పర్టికులర్ ఫార్ములా అనేది సెంటీమీటర్స్లో ఇస్తే వాడతాం. సో మనం ఏ ఫార్ములా చూస్ చేసుకుంటాం? సెకండ్ ఫార్ములా చూస్ చేసుకుంటాం. సో ద ఫార్ములా ఈజ్ పీ ఈజ్ ఈక్వల్స్ టు 100/f. సో 100 ఇక్కడ అలాగే ఎఫ్ అనేది పాజిటివే, కాన్కేవ్ అయితే నెగిటివ్ తీసుకుంటాం. సో 100/f వాల్యూ అంతా 50. సో 0 క్యాన్సిల్, 5 1s 5 2s. సో p ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇన్ ద సెన్స్ 2కి ఇప్పుడు డయాప్టర్ని దేంతో సూచిస్తారంటే క్యాపిటల్ D. సో దీన్ని ఎట్లా రాయొచ్చు? 2D అని రాయొచ్చు. 2 డయాప్టర్స్ ఆర్ 2 మీటర్ ఇన్వర్స్ ఆర్ 2 ఇంటూ వాటెవర్ 1/మీటర్ అని కూడా రాయొచ్చు. బట్ ఎనీవే మోస్ట్లీ మీకు ఇలా ఎలా అయినా ఆన్సర్ ఉంటే చూసుకోండి, ఆప్షన్లు ఏవైనా. 2D అయినా లేకుండా 2 మీటర్ ఇన్వర్స్ ఉన్నా ఇది ఆన్సర్ అవుద్ది, లేదు 1/మీటర్ ఉన్నా కూడా అదే ఆన్సర్ అవుద్ది. అంటే మోస్ట్లీ అయితే మీకు 2D అట్లా ఉంటుంది డయాప్టర్, లేదు కొన్నిసార్లు మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు డిఫరెంట్ మోడల్ క్వశ్చన్ తీసుకొని సాల్వ్ చేద్దాం. ఇది ఒక మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇది చూడండి, ఇది అనదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడండి. ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది ఫోకల్ లెంత్ ఆఫ్, అంటే ఫోకల్ లెంత్ని కనుక్కోవాలి. లెన్స్ ఆఫ్ ది పవర్, అంటే పవర్ ఆఫ్ ది లెన్స్ ఇచ్చాడు, అదెంత? -2D ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇంకేం కనుక్కోవాలి? అది ఎటువంటి టైప్ ఆఫ్ లెన్స్, అంటే కాన్వెక్స్ లెన్సా కాన్కేవ్ లెన్సా కనుక్కోవాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. మనకి ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఇవ్వలేదు, మనం ఇది కనుక్కోవాలి. పీ ఇచ్చాడు, పీ వాల్యూ ఎంత? -2D. 2.0 అంటే 2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమేమి కనుక్కోవాలి? వాట్ టైప్ ఆఫ్ లెన్స్, అంటే ఎలాంటి లెన్స్ కనుక్కోవాలి అది, అండ్ దాని యొక్క ఫోకల్ లెంత్ని కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఫోకల్ లెంత్ని కనుక్కోమని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములా వాడేసండి. ఎందుకంటే మనం ఫోకల్ లెంత్ని మోస్ట్లీ సెంటీమీటర్స్లో రిప్రజెంట్ చేస్తాం, వేరేస్ పవర్ ఆఫ్ లెన్స్ని మాత్రం మీటర్ ఇన్వర్స్, అప్పుడు వేరేలా వాడుకోవాలి. ఇక్కడ మీకు పవర్ ఆఫ్ లెన్స్ ఇచ్చి ఫోకల్ లెంత్ కనుక్కోమన్నాడు అనుకోండి, డైరెక్ట్గా సెకండ్ ఫార్ములా వాడేసండి. మోస్ట్లీ మీకు పవర్ ఆఫ్ లెన్స్ సెంటీమీటర్ ఇన్వర్స్ అట్లా ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్ యూ కెన్ యూస్ దిస్ ఫార్ములా. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు ఎఫ్ సెంటీమీటర్లు ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా వాడాలి. ఇప్పుడు మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? మనకి ఎఫ్ వాల్యూ అనేది సెంటీమీటర్స్లోనే వస్తుంది. డైరెక్ట్లీ వీ కెన్ యూస్ దిస్ ఫార్ములా. సో పవర్ ఆఫ్ లెన్స్ P ఈజ్ ఈక్వల్స్ టు 100/f.
మీకు ఇక్కడ మైనస్లు ఇస్తే మైనస్, ప్లస్లు ఇస్తే ప్లస్ తీసుకోవాలి. ఇక్కడ పీ వాల్యూ ఎంత ఇచ్చాడు, -2d -2 ఈజ్ ఈక్వల్ టు 100/f వాల్యూ మనకు కావాలి. సో దీన్ని వీ కెన్ సెండ్ f హియర్. f ఈజ్ ఈక్వల్స్ టు 100/-2. ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ కంపల్సరీగా తీసుకోవాలి, ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ఎందుకంటే అది ఇప్పుడు చెప్తాను ఎందుకు అనేది. 2 1 జా 250 జా. సో f ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, -50 సెంటీమీటర్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎఫ్ వాల్యూ సెంటీమీటర్స్లోనే వస్తుంది. కాకపోతే ఇక్కడ చూడండి, ఎఫ్ వాల్యూ ఏమొచ్చింది, మైనస్ వచ్చింది. ఎఫ్ వాల్యూ మైనస్ దేనికి ఉంటుంది, కాన్వెక్స్గా కాన్కేవ్గా, కాన్కేవ్ లెన్స్కి ఉంటుంది. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ లెన్స్ ఇది, దిస్ ఈజ్ కాన్కేవ్ లెన్స్ ఆర్ కన్వర్జింగ్ లెన్స్. దాని యొక్క ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, -50 సెంటీమీటర్స్. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, థర్డ్ టైప్, సో దట్ మీకు ఎలాంటి మోడల్ క్వశ్చన్ ఇచ్చినా యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ కాన్ఫిడెంట్లీ, రైట్. లెట్స్ సీ ది థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు ఇంకొక మోడల్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. అదేంటి, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఒకసారి చదువుదాం. ఏ డాక్టర్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ ఏ కరెక్టివ్ లెన్స్ ఆఫ్ పవర్ +1.5. ఇక్కడ చూడండి +1.5 డయాప్టర్స్ ఇచ్చాడు. ఫైండ్ ది ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్. మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి, ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ని కనుక్కోవాలి. ఇంకేం అడిగారు ఇక్కడ, ఇస్ ది ప్రిస్క్రైబ్డ్ లెన్స్ డైవర్జింగ్ ఆర్ కన్వర్జింగ్. అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన లెన్స్ అనేవి ఏంటి, డైవర్జింగా కన్వర్జింగా అని అడిగారు. ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాద్దాం. మనకి ఏమి ఇచ్చారు, పవర్ ఆఫ్ ది లెన్స్ ఇచ్చారు, P ఈజ్ ఈక్వల్ టు +1.5 డయాప్టర్స్. మనం ఏం కనుక్కోవాలి, ఫోకల్ లెంత్ని కనుక్కోవాలి. మళ్ళీ ఇంకేం కనుక్కోవాలి, డైవర్జింగా కన్వర్జింగ్ లెన్స్ అనేది కనుక్కోవాలి. డైవర్జింగ్ ఆర్ కన్వర్జింగ్ లెన్స్ అంటే ఎటువంటి లెన్స్ అవి, రైట్. సో మనం ఇంతకుముందే చెప్పాము, ఫోకల్ లెంత్ ఎలాగా మనం సెంటీమీటర్స్లో కనుక్కుంటాం. సెంటీమీటర్స్లో కనుక్కోవాలంటే ఏ ఫార్ములా వాడాలి, P ఈజ్ ఈక్వల్స్ టు 100/Fని వాడాలి. సో ఆ ఫార్ములా యూజ్ చేద్దాం. P ఈజ్ ఈక్వల్స్ టు 100/F, రైట్. P వాల్యూ ఎంత ఇచ్చాడు, +1.5 కాబట్టి +1.5 డయాప్టర్స్ 100/F. మనకి F కావాలి కాబట్టి ఏం చేస్తాము, F ఈజ్ ఈక్వల్స్ టు 100/1.5 అవుతుంది. ఇప్పుడు ఈ 1.5 న్యూమరేటర్ని డినామినేటర్ 10తో మల్టిప్లై చేసామనుకోండి, ఇది ఏమవుతుంది, 1000/15 అవుతుంది. సో ఇది 5తో డివైడ్ అవుతుందా, 5 3s 5, 200s 200/3ని మనం డివైడ్ చేస్తే ఏమొస్తుందంటే మనకి 66.66 బార్, అంటే 66.6 బార్ వస్తుంది. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు, 66 కాబట్టి 67 సెంటీమీటర్స్గా రాయొచ్చు. ఎఫ్ వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది, ప్లస్ వచ్చింది. ఎఫ్ వాల్యూ ప్లస్ దేనికి ఉంటుంది, కాన్వెక్స్గా కాన్కేవ్గా, ప్లస్ కాబట్టి కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ ఏమవుతాయి, కన్వర్జింగ్. అంటే ఇవి ఏ లెన్స్, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఏ లెన్స్, కన్వర్జింగ్ లెన్స్. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా కనుక్కోమని కాకుండా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి, ఇలా మీకు పవర్ ఇచ్చేసి అది కన్వర్జింగ్ లెన్సా డైవర్జింగ్ లెన్సా అడిగాడు అనుకోండి, ఇక్కడ మీరు లాజికల్గా ఒకసారి ఆలోచించండి. పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/F. ఇక్కడ F ఆబ్వియస్లీ 1 అనేది ఏంటి, 1 అనేది పాజిటివ్. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్లో F కూడా పాజిటివ్. సో పాజిటివ్ ఏమవుతుంది, ఇది కూడా పాజిటివ్ అవుతుంది. అంటే కాన్వెక్స్ లెన్స్కి P వాల్యూ ఏమవుతుంది, ఎప్పుడైనా కానీ పాజిటివే అవుతుంది. అంటే ఇక్కడ మనకి పాజిటివ్ ఇచ్చారంటే మనం డైరెక్ట్గా చెప్పొచ్చు ఇది కన్వర్జింగ్ లెన్స్ అని. ఇక్కడ చూసుకోండి, కాన్కేవ్ లెన్స్కి ఏమవుతుంది, P ఈజ్ ఈక్వల్స్ టు 1/F. ఇది పైన పాజిటివ్ ఉంది, కింద F అనేది నెగిటివ్. సో పాజిటివ్ డివైడెడ్ బై నెగిటివ్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. అంటే ఎప్పుడైనా మనకి పవర్ వాల్యూస్ నెగిటివ్ ఇచ్చారు, ఇంతకుముందు మనం ఒక క్వశ్చన్ డిస్కస్ చేసాం, -2D అన్నాడు. ఇదేమవుతుంది, మైనస్ ఉంది కాబట్టి ఇది మనం చూసినట్టు చెప్పచ్చు. పవర్ మైనస్ ఎప్పుడు దేనికి ఉంటుంది, డైవర్జింగ్ లెన్స్ ఆర్ కాన్కేవ్ లెన్స్కి అనేది పవర్ అనేది నెగిటివ్ ఉంటుంది. సో ఇవంతా చేయకపోతే ఒకవేళ అలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి, అలా డైరెక్ట్గా పవర్ వాల్యూస్ ప్లస్సా పాజిటివ్, దాని అదే ప్లస్ ఆర్ నెగిటివా అనే దాన్ని బట్టి మనం చెప్పవచ్చు అది కాన్కేవ్ లెన్సా కాన్వెక్స్ లెన్సా అనేది. ఒకవేళ వాల్యూ అడిగాడు అనుకోండి, ఇవన్నీ ఫాలో అవ్వాలి, రైట్. ఒకసారి క్విక్గా చూద్దాం. ఒకవేళ పవర్ ఆఫ్ లెన్స్ అడిగారు అనుకోండి, ఇవి మనకి ఉపయోగపడతాయి. ఒకటి కాన్వెక్స్ లెన్స్ అన్న కన్వర్జింగ్ లెన్స్ అన్న ఒకటి, ఇంకొకటి కాన్వెక్స్ లెన్స్కి ఫోకల్ లెంత్ అనేది పాజిటివ్ ఉంటుంది, కాన్కేవ్ లెన్స్ అన్న డైవర్జింగ్ లెన్స్ అన్న ఒకటి, ఫోకల్ లెంత్ అనేది కాన్కేవ్ లెన్స్కి నెగిటివ్ ఉంటుంది. ఇంకొకటి పవర్ ఆఫ్ లెన్స్, అంటే ఫోకల్ లెంత్ మనకి మీటర్లో ఇచ్చారు అనుకోండి, ఈ ఫార్ములా వాడతాం. ఒకవేళ ఫోకల్ లెంత్ సెంటీమీటర్స్లో ఇచ్చారనుకోండి, ఇది వాడతాం,
అండ్ మనకి ఎప్పుడైనా పవర్ ఇచ్చి ఫోకల్ లెంత్ కనుక్కోమంటే సెకండ్ ఫార్ములా వాడతాం, ఎందుకంటే మనం ఫోకల్ లెంత్ని మోస్ట్లీ సెంటీమీటర్స్లో రిప్రజెంట్ చేస్తాం. మీటర్స్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు, బట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. వి యూజ్ ఫోకల్ లెంత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్స్. ఇంకొకటి పవర్ ఆఫ్ లెన్స్కి SI యూనిట్స్ ఏంటి? డయాప్టర్స్. ఈ డయాప్టర్స్ని మీటర్ ఇన్వర్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇవ్వచ్చు, లేదా 1/మీటర్ని కూడా ఇవ్వచ్చు. దట్ ఈస్ ఆల్ అబౌట్ న్యూమరికల్స్ ఆన్ ది పవర్ ఆఫ్ లెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే please do like, share and subscribe to our channel Bevera Academy. Once again, thank you so much.